డిఎంకే వాళ్ళు ఏం చేస్తే 10,000 కోట్లు రావాలి వాళ్ళకి ఈ 23-24కి రావాల్సి అనమాట. ఇప్పుడు 24-25 నడుస్తుంది, దాంట్లో కూడా రావాలి వాళ్ళకి డబ్బులు. వాళ్ళు అంటున్నారు మేము 3 లాంగ్వేజ్ పాలసీ ఇంప్లిమెంట్ చేయం, కానీ మాకు 10,000 కోట్లు కావాలి. ఇప్పుడంటే నేను రిజెక్ట్ చేస్తున్నాను, అక్కర్లేదన్నాడు. వాళ్ళ సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ రాసిన లెటర్ ఉంది, దట్ వీఆర్ రెడీ టు జాయిన్, వీఆర్ రెడీ టు సైన్ అన్ MOU అని చెప్పి. సాయి గారు, నవోదయ స్కూల్స్ వినుంటారు మీరు. అవును, ప్రతి స్టేట్లో ఉంది సాయి గారు, ప్రతి స్టేట్లో ఉంది. యు నో విచ్ ఇస్ ద ఓన్లీ స్టేట్ విచ్ డజంట్ హ్యావ్ నవోదయ స్కూల్స్? తమిళనాడు. లేదు, మేము అలో చేయమండి, మేము సపరేట్. ఎందుకు? మేము నవోదయ వాళ్ళ వల్ల దానికి వల్ల అంటే హిందీ వాళ్ళు నార్త్ వాళ్ళు వచ్చేస్తారు ఇక్కడ. సో నవోదయ స్కూల్స్ కోసం అని అన్ని రాష్ట్రాలు అడుగుతూ ఉంటాయి. మద్రాస్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, అయినా కానీ చేయరు. మద్రాస్ హైకోర్టు పట్టించుకోలేదు. 2017లో ఆర్డర్ ఇచ్చారు దట్ యూ హావ్ టు స్టార్ట్ నవోదయ స్కూల్స్, గవర్నమెంట్ షుడ్ బి అలౌడ్, యూనియన్ గవర్నమెంట్ కెన్ స్టార్ట్. ఫండింగ్ 10 పైసలు అక్కర్లేదు వాళ్ళకి, మేము అలో చేయము, పర్మిషన్ ఇవ్వము, మేము ల్యాండ్ ఇవ్వము వాళ్ళకి. వాళ్ళ గవర్నమెంట్ ఏమడితే ల్యాండ్ అడుగుతారు, యూజువలీ బిల్డింగ్ అంతా వాళ్ళు కట్టుకుంటారు యూనియన్ గవర్నమెంట్. యూపీలో 96 ఉన్నాయి సాయి గారు నవోదయ విద్యాలయ స్కూల్స్. కర్ణాటకలో, పక్కనున్న కర్ణాటకలో 31 ఉంది, 15,000 పిల్లలు నేర్చుకుంటున్నారు. యూపీలో ఏమో 48,000 పిల్లలు నేర్చుకుంటారు. గుజరాత్లో 34 ఉన్నాయి నవోదయ విద్యాలయాలు. మీరు ఏ స్టేట్కి వెళ్ళినా ఉంటుంది. తమిళనాడులో 0. మాకు వద్దండి, మేము తీసుకోము. ఎందుకంటే పిల్లలు హిందీ చదువుకుంటారు కదా అక్కడ వచ్చి. మా వాళ్ళు హిందీ చదవకూడదు. యూఆర్ డినయింగ్ దమ్ అన్ ఆపర్చునిటీ. వాళ్ళ పేరెంట్స్కి ఆప్షన్ ఇవ్వాలి, పిల్లలకి ఆప్షన్ ఇవ్వాలి, వాళ్ళు ఏం నేర్చుకుంటారని. యూ కెనాట్ డిసైడ్, స్టాలిన్ కెనాట్ డిసైడ్ ఫర్ ద స్టూడెంట్స్.